సర్వేశ్వరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, సర్వలోక నాథుడా, సర్వలోక రక్షకుడా, మీ మహాప్రేమ, కృప, కనికరము, జాలి, దయను బట్టి మీకు స్తోత్రములు. మీ పరిశుద్ధతను బట్టి, మీ బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కీర్తనీయుడా, స్తుతుల పైన ఆసీనుడా, మహోన్నతమైన మీ నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, మీరు ఆకాశమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం. అల్పాయుష్కులు, త్రాసు మీద ధూళి లాంటి వారం. ఎప్పుడు ఏ క్షణాన మరణం వస్తుందో తెలియని స్థితిలో భూమి మీద ఒక ఎండిపోయిన ఆకులాగా బ్రతుకుతున్న మా బ్రతుకుల్లో మరొక దినాన్ని మాకు అనుగ్రహించి, ఈ దినాన మీ మాటలు విని మా బ్రతుకులు సరిచేసుకునే అద్భుతమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నట్టుకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. మీ పిల్లలకు అర్థమగు రీతిలో మీ వాక్యపు లోతుల్లోనికి తీసుకెళ్లే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటూ, మేము వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండక వాక్య ప్రకారము జీవించగలుగుటకు కృప చూపి సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనం ఆలోచించబోయే అంశం మరణ వాంగ్మూలం. విన్నారు ఈ పదం? మరణ వాంగ్మూలం. ఈ పదం ఎప్పుడు వింటామంటే దీన్ని ఇంగ్లీష్లో డెత్ స్టేట్మెంట్ అంటారు. ఎవరైనా అనుమానాస్పదంగా మరణించారని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మెజిస్ట్రేట్ అంటే జడ్జిలు కొంతమంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, చావు బతుకుల్లో ఉన్న ఆ వ్యక్తి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు. అది తీసుకున్న స్టేట్మెంట్నే మరణ వాంగ్మూలం అంటారు. ఇది లోకంలో మనకు కనపడుతుంది. అలాగే ఆస్తులు కలిగిన వాళ్ళు తమ ఆస్తిని తర్వాత తన తరాల వాళ్ళకు రాస్తారు. దాన్ని ఏమంటాం? వీలునామా అంటాం. ఇది కూడా మరణ వాంగ్మూలమే. ఎందుకు అది మరణ వాంగ్మూలం అంటే, ఈ ఆస్తి నా తదనంతరం, అంటే నేను చచ్చిన తర్వాత, అంతేనా? నా తదనంతరం అంటే అర్థం ఏంటి? నేను చనిపోయిన తర్వాత ఎవరెవరికి చెందాలో అది. వీళ్ళు బతుకుంటే ఆస్తి పంచుకోవచ్చా? పంచుకోవటానికి అవకాశం రాశాడు కదా అని పంచుకోవటానికి అవకాశం ఉండదు. ఎప్పుడు వాళ్ళకి వర్తించిద్ది ఆస్తి? ఇతడు చనిపోతే అప్పుడు వర్తించిద్ది. అది కూడా మరణ వాంగ్మూలమే. అంటే నా చావు తర్వాత ఎవరికి ఏమి వెళ్ళాలో అది. దాన్ని మనం ఏమినోటి అంటాం? వీలునామా అంటాం. లేదా చావు తర్వాత ఏం జరగాలో నిర్ణయించి ముందే వ్రాసుకున్నది మరణ వాంగ్మూలం అనవచ్చు. అంతే కదా? బైబిల్లో నిజంగా ఆ మరణ వాంగ్మూలం అనేది యేసుక్రీస్తు వారే రాసుకున్నారు. యేసుక్రీస్తు వారే మరణ వాంగ్మూలాన్ని అమలుపరుచుకున్నాడు. ఇది విచిత్రం. అది లేకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాట బైబిల్లో చూసి ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. మరణ శాసనము ఎక్కడ ఉండునో, మరణ శాసనం అంటే మరణ శాసనం, మరణం శాసనం, అదే మరణ వాంగ్మూలం, డెత్ స్టేట్మెంట్. అర్థమైందా? మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఖచ్చితంగా జరిగింది. వీలునామా రాశాడంటే అర్థం ఏంటంటే, నేను చస్తాను, నా చావు తర్వాత ఏం జరగాలో, ఎవరికి ఆస్తి ఇవ్వాలో అది పంపడం. ఇక్కడ మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లదు. ఎందుకంటే పొందితే చెల్లిద్ది, పొందకపోతే చెల్లదు. బతుకున్నాడు, వీలునామా రాసిన ఆయన బతుకున్నాడు. రాసేసావు కాబట్టి వీలునామా ఇది నా వాట, ఇది నా వాట అని ముందే తీసుకోవటానికి కుదరదు. నువ్వు కోర్టుకి వెళ్ళినా చల్లదు. ఆయన బతుకున్నాడు, ఆయన చస్తే కానీ మేము పంచలేమంటారు. అంతే కదా? అందుకే కొంతమంది
పుత్రులు బిడ్డలు వీడు చస్తే కానీ మా ఆస్తి రాదని తల్లిని తండ్రినో లేపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆస్తి కోసం కదా. అంటే వాళ్ళు బతుకుంటే చల్లదా? బతుకుంటే చల్లదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరణశాసనం ఎక్కడుందో అక్కడ మరణశాసనము రాసిన వారి మరణము అవశ్యము, ఖచ్చితము. ఆ శాసనం వ్రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? ఎందుకంటే ఇది ఎవరి గురించి వ్రాయబడింది అని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది యేసుక్రీస్తు వారి గురించే వ్రాయబడింది. జనరల్గా అందరికీ వర్తించింది. ఇది జనరల్గా అందరికీ వర్తించింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి, యేసుక్రీస్తు వారు ఏమి చెయ్యాలి అనేది దేవుడు రాసుకున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి, వచ్చి ఏం చేయాలి అనే విషయాలన్నీ దేవుడు రాసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎలా బలైపోవాలో వ్రాసేసాడు. ఆ వ్రాసిన ఆ మరణ శాసనం అమలైతే తప్ప దానివలన వచ్చే ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరికీ రాదు. ఏమి రాసుకున్నాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు దాని గురించి అంటే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. హెబ్రీ పత్రిక 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ ఆయన అంటే యేసుక్రీస్తు వారు లోకములో ప్రవేశించాడు. ప్రవేశించే ముందు ఇలా చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు దేవుడా నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గ్రంథపు చుట్టలో ఆయన దగ్గర ఉన్న గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు వారి గురించి రాసుకున్నాడంట. ఏమని? నా చిత్తమంతా ఆయన నెరవేర్చాలి అని. చిత్తమంతా నెరవేర్చాలంటే ఆయన బ్రతకమన్నట్టుగా బతకాలి. ఆయన ఎలా చనిపోమంటే అలా చనిపోవాలి. అంటే డెత్ స్టేట్మెంట్ రాసేసాడు తండ్రి. అది తెలిసి వచ్చాడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఏదైతే వ్రాసుకున్నాడో వ్రాసుకున్న ప్రకారంగా బతికి అలాగే చనిపోవాలి. ఇంకో రకంగా చనిపోవటానికి వీల్లేదు. అందుకే మధ్యలో ఆయన చంపటానికి ట్రై చేసిన తప్పించుకుపోయాడు. ఎందుకు? వీలునామాలో ఏదైతే వ్రాసుకున్నాడో ఆ ప్రకారంగానే చనిపోవాలి. మనం రాసుకున్న వీలునామాలో ఒకవేళ వీళ్ళు నన్ను చంపితే ఈ ఆస్తి వాళ్ళకు దక్కదు అని రాసేసాడు అనుకో, ఇక ఎవడు చంపడానికి వెళ్ళలేదు. నా కుమారులు నా బంధువులు నన్ను చంపారనుకోండి, ఈ ఆస్తి అనాథ శరణాలయానికి వెళ్ళిపోవాలని రాశాడు అనుకోండి, ఆ వీలునామా రాసిన ఆయన, ఇంకా కొడుకులకి బంధువులకి ఎవరికి అది రాదు. అలా రాయకుండా పాపం నా వాళ్ళు నాకు ఎందుకు హాని చేస్తాడులే, నా వాళ్ళు నన్ను ఎందుకు చంపుతాడని ఒక పిచ్చి ప్రేమతో నా తదనంతరం నా కొడుక్కి ఇంత, నా కూతురికి ఇంత, పెద్దోడికి ఇంత, చిన్నోడికి ఇంత, నా భార్యకి ఇంత. భార్యకి రాయలేదు అనుకో మళ్ళీ ఆమెను అనాథం చేసేస్తారు కదా అని ముందుగానే తెలిసిన వాళ్ళు అలా రాస్తారు. కొంచెం తెలివున్న వాళ్ళు వీళ్ళ వల్ల నాకు ఏ హాని జరిగినా అనుమానం వస్తే ఈ ఆస్తి అనాథ శరణాలయానికి వెళ్ళిపోవాలి, లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని రాశాడు అనుకోండి. ఆయన రాసిందే మరణ శాసనం. నా మరణం తర్వాత ఏం జరగాలో రాశాడు. అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళిపోదు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ఏమి రాసుకున్నాడు? నీ చిత్తము నెరవేర్చుటకు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటేని. అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. ఆ మరణ శాసనాన్ని అమలుపరిచాడు. ఒకవేళ ఆయన రాలేదనుకోండి, ఒకవేళ ఆయన భూమి మీదకి రాకపోతే చెప్పాలి, ఆ మరణ శాసనం అమలకపోతే అదే చదివాం కదా 9వ అధ్యాయం 16-17లో మరణ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును, పొందకపోతే చెల్లదు.
అంటే అందరి కోసం నువ్వు చనిపోవాలని దేవుడు గ్రంథములో వ్రాసుకుంటే యేసుక్రీస్తు వారు వచ్చి మరణించాలని తెలిసి అందరి కోసం ఆయన ఆ శాసనాన్ని అమలుపరిచి స్టేట్మెంట్ ఇచ్చాడు లాస్ట్లో. మరణ వాంగ్మూలం అంటున్నావు దాన్ని కదా, డెత్ స్టేట్మెంట్. ఆ డెత్ స్టేట్మెంట్లో ఏమేమి చెప్పాలి, చనిపోయే ముందు ఏమేమి చెప్పాలి అంటే మనం సిలువలో పలికిన 7 మాటలు చూస్తాం. మొదటి మాట ఏంటి? లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? సిలువ ఎక్కాడు, చనిపోబోయే ముందు చెప్పిన మాట. ఏమండి, ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. గంటల సిలువలో ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సిలువలో ఉన్నాడు. కానీ పలికిన మాటలు వాళ్ళు హింసించే సమయంలో కొన్ని గంటల లోపే జరిగిపోయింది, ఎక్కువ సమయాలు పట్టలేదు. వీరు చేస్తుంది వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు దేవుడికి. అంటే ఖచ్చితంగా నెరవేరిద్దా? క్షమిస్తాడా దేవుడు? క్షమించడా? ప్రమాదంలో చనిపోయే ముందు చనిపోయే వ్యక్తులకి ఆ మెజిస్ట్రేట్ వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటే ఇంకా ఆ స్టేట్మెంటు తీసుకుంది ఎవరు? మెజిస్ట్రేట్ అంటే జడ్జి గారు. సర్వోన్నతమైన న్యాయస్థానంలో ఉన్న జడ్జిలు 2-3 వచ్చి రికార్డు చేస్తారు. ఆయన చెప్పినవన్నీ నోట్ చేసుకుంటారు. నోట్ చేసి కింద సంతకాలు పెడతారు. ఆ స్టేట్మెంట్ రేపు జడ్జి గారికి ఇచ్చారనుకోండి కోర్టులో, ఏ ప్రమాదం వల్ల ఇలా చనిపోయారు, చనిపోబోతూ వాళ్ళు పలికిన మాటలేంటి అంటే చనిపోయే వాళ్ళు పరిస్థితి ఎప్పుడు అబద్ధం చెప్పరనే ఒక నమ్మకం. ఎందుకంటే బతుకున్నప్పుడు ఇంకా బతుకుతాను అనే ఉద్దేశంతో ఎన్నో అబద్ధాలు ఆడతాం మనం. చనిపోబోయే ముందు ఎవరైనా మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే, ఇంకేముంది అంతా అయిపోయింది కదా, నేను వాళ్ళకి హాని చేయకూడదు, వాళ్ళకి కీడు చేయకూడదు, ఇంకా నాదేముంది అయిపోయింది, చివరిలోనైనా మేలు చేద్దాం, మంచిగా మాట్లాడదామని యథార్థం మాట్లాడతారనే నమ్మకం. అర్థమవుతుందా మీకు? నువ్వు బతుకుతావు, చాలా రోజులు ఉంటావంటే ఎలాంటి మాటలైనా మాట్లాడతాం. బతుకుంటే ఆరోగ్యం ఉంటే అబద్ధాలు ఆడతాం, మోసాలు చేస్తాం, దగా చేస్తాం, అన్నీ మాట్లాడతాం. కానీ ఇక చచ్చిపోతావు, 4 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అనే విషయం మనకు అర్థమైనప్పుడు ఏమనిపించింది? అంతా శూన్యం. ఏముంది? భార్య ఎవరు, భర్త ఎవరు, అన్నెవరు, తమ్ముడు ఎవరు, లోకం ఎవరు, సంపాదన ఏంటి, అసలు ఏది నాకు ఇంకా నాతో రాదు కదా అనే విషయం అర్థమైనప్పుడు ఒకళ్ళకి మంచి అన్నా చేసి పోదాం అనే ఆలోచనతో చెడు చెప్పాలనిపించదు, అబద్ధం చెప్పాలి అనిపించదు. చచ్చే ముందు కూడా పౌరుషంతో ఉండి రోషంతో ఉండి పగ తీర్చుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇక వాళ్ళు పూర్తిగా భ్రష్ట మనసుకు అప్పగించబడినవారు. కాస్త కూస్తో మానవత్వం మంచితనం ఉన్నవాళ్ళు ఎవరైనా అబద్ధం చెప్పరు. అందుకే దానికి అంత పవర్ ఉంటుంది. డెత్ స్టేట్మెంట్కి చాలా విలువ ఉంటుంది చట్టంలో, మన చట్టంలో. ఆ చనిపోయే వాళ్ళు ఖచ్చితంగా అబద్ధం చెప్పరనే నమ్మకం ఉండటాన్ని బట్టి ఆ జిల్లా మెజిస్ట్రేట్ వారు వచ్చి ఆ రికార్డు చేస్తారు. వాళ్ళ స్టేట్మెంట్ చేసి అది కోర్టులో సబ్మిట్ చేస్తే ఈ స్టేట్మెంట్ని బట్టి శిక్ష ఖచ్చితంగా పడుద్ది. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ వల్ల నాకు ఏ నష్టం జరగలేదు అని వీళ్ళు చెప్పారనుకో, చనిపోబోయేవాళ్ళు అవతల వ్యక్తుల్ని నేరస్తుడిగా భావించి విడుదల చేస్తారు. వాళ్ళ వల్లనే నాకు ఇది జరిగిందనే స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఇంక ఏ సాక్ష్యాలు బరికిరావు. ఈ సాక్ష్యం ముందు మిగతా సాక్షులందరూ 100 మంది వచ్చి ఆయన చేయలేదు, ఆయన తప్పు లేదు, ఆయన అసలు అమాయకుడు అని చెప్పిన ఆ సాక్ష్యాలు ఏవి చల్లవు. ఈ సాక్ష్యాలన్నిటి ముందు ఈ పవర్ఫుల్ అన్నమాట. ఈ సాక్ష్యం ఎవరు? చనిపోబోయే ముందు ఉన్నవాళ్ళు చెప్పిన సాక్ష్యం. అందుకే యాక్సిడెంట్ చేసిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, యాక్సిడెంట్కి గురయ్యి చనిపోబోయే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటే, పలాని వాడు వచ్చి నన్ను గుద్దాడు, అందుకే నేను చనిపోతున్నాను, నాకు ఈ స్థితి వచ్చిందని చెప్తే ఇంకా ఆడు ఎన్ని చెప్పినా వాడికి ఇక శిక్ష పడకుండా వదలడు. నన్ను కత్తితో పొడిచాడు కావాలని, వీడు పొడవటం వల్ల నాకు ఈ స్థితి వచ్చిందని చెప్పేశారు అనుకోండి, ఇంకా వాడు పొడవలేదు, వాడు అక్కడ లేడు అని చెప్పినా అది చల్లదు. ఎందుకంటే చనిపోయేవాడు అబద్ధం చెప్పడనే నమ్మకం ఉంటాన్ని బట్టి ఈ వాంగ్మూలానికి బాగా విలువ ఉంది చట్టంలో. అలాగే దేవుడి దగ్గర కూడా చనిపోబోయే ముందు చేసే నిర్ణయాలు, చెప్పిన విషయాలే దేవుడు ఫిక్స్ చేస్తాడు.
అందుకే మన జీవితంలో కూడా ఎప్పుడు చావు వచ్చిందో తెలియదు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే చావు ఎప్పుడు వచ్చిందో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు మంచిగా ఉండటానికి, ఇతరులకు మేలు కలిగే విధంగా ఉండటానికి మనం మాట్లాడుతూ క్రియలు చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారు చనిపోబోతూ కూడా ఏమన్నాడు? ఆయనకు అపకారం చేస్తున్నారు, ఆయన శిక్షిస్తున్నారు, ఆయన కొడుతున్నారు, ఆయన నిందిస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు చూసి ఏమన్నాడు? మరణ వాంగ్మూలాన్ని అంగీకరించిన దేవుడు వాళ్ళని క్షమించాడు. ఆ విషయంలో ఏ విషయం? యేసుక్రీస్తు వారిని కొట్టి హింసించే విషయంలో వాళ్ళని క్షమించమని ఎవరు అడిగారు? చనిపోబోయే ముందు యేసుక్రీస్తు వారు అడిగారు కాబట్టి వాళ్ళని ఆ విషయంలో క్షమించాడు. తర్వాత మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇటొక దొంగ ఇటొక దొంగ ఉన్నారు. ఇద్దరు దొంగలు ముందు నిందించారు, కానీ ఒక దొంగలో పరివర్తన వచ్చింది. తండ్రి ప్రభువా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే అతనికి ఏమిచ్చాడు స్టేట్మెంట్? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. పక్కోడు మిస్ అయ్యాడు, ఒకడే ఆ లక్కీ పొందగలిగాడు. ఇది రెండవ స్టేట్మెంట్, మరణ వాంగ్మూలం. మూడవది 19:26 యోహాను సువార్త. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అంటే ఒక బాధ్యతను, తల్లి బాధ్యతను తన శిష్యుడైన యోహాను గారికి అప్పగించాడు. లాస్ట్లో అప్పగింతలు చేశాడు. మనం కూడా అప్పగింతలు చేస్తాం కదా. ఏం చేస్తాం? పలానోడు ఇంత బాకీ ఉన్నారు, పలానోళ్ళకి ఇంత బాకీ ఉంది, ఆడ బాకీలు తీర్చండి అని అప్పగింత చేశారనుకో, తల్లి తండ్రో చనిపోతూ బిడ్డలకి నువ్వు చేసిన బాకీ మేమెందుకు తీరుతాం అంటారు. వీడు మనకింత తప్పు ఉన్నాడు, పలానోడు ఇంత తప్పు ఉన్నాడు, వసూలు చేసుకోండి అంటే ఎవరు వస్తారు ముందుకి? అందరూ ముందుకు వచ్చి వాళ్ళు కొట్టుకు సత్తారు. పెద్ద బాకీ ఏమో నువ్వు వసూలు చేసుకుంటావా, చిన్న బాకీ నాకు రావాలా, నేనే పెద్ద బాకీ వసూలు చేసుకుంటే గొడవలు పడతా. పెద్ద అప్పు నువ్వు తీర్చు, చిన్న అప్పు నువ్వు తీర్చు అన్నాడు అనుకో, ఆ స్టేట్మెంట్ తీసుకోరు కదా. ప్రభువారు చనిపోతూ ఏమన్నాడు? తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించాడు. ఎందుకు? తమ్ముళ్ళు అప్పటికి మారలేదు, తమ్ముడికి అప్పుడు వాక్యం సరిగా అర్థం కాలేదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన తోడబుట్టిన తమ్ముళ్ళు చెల్లెలు నమ్మారు తప్ప యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు వాళ్ళు నమ్మల. అందుకే తల్లిని పట్టించుకోవట్లేదు కాబట్టి నువ్వు చూసుకయ్యా అని శిష్యుడైన యోహాను గారికి అప్పగించాడు. ఇది మూడో స్టేట్మెంట్. నాలుగవది మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. గుడ్ ఫ్రైడే రోజు నోట్ చేసుకొని ఉంటారు అందరూ. ఇంచుమించు 3 గంటలప్పుడు చనిపోబోతూ పలికిన మాట 3 గంటలకి, ఇంకా క్షణాలే ఇది. ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. 3 గంటలకి సుమారుగా ఏమన్నాడు? ఏలి ఏలి దేవుడా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అన్నాడు. ఇది 4వ స్టేట్మెంట్. 5వది యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. అనాలా అవసరం లేదా? తప్పి తీరినా నో ప్రాబ్లం, తీరకపోయినా ఇంక క్షణంలో చనిపోతాడు అనగా ఆ మాట పలకాలి.
రాసుకున్నాడు తండ్రి, నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు. దేవుడు రాసుకున్నాడు, నువ్వు చనిపోబోయే ముందు ఇవన్నీ నెరవేర్చాలి, నీ మరణ వాంగ్మూలం ఇవ్వాలి అని రాసుకున్నాడు. కాబట్టి అక్కడ పలకాలి. నోరులో తడి లేదు, ఒంట్లో నీరు రక్తం ఏమీ కనపట్ల, అంతా అయిపోతుంది. చివరి క్షణాల్లో తేమలేని పరిస్థితిలో నోరు పెగల్చుకొని దేవుడు వ్రాసుకున్న మాట ఖచ్చితంగా పలకాలి. కాబట్టి ఏమనాలి అక్కడ? నేను దప్పికొనుచున్నాను అని చెప్పాలి అన్నాడు. ఇది ఎన్నోది? 5వది. 6వది దాని కింద, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి సమాప్తమైనది అనాలి. దప్పికొనుచున్నాను అనాలి, సమాప్తమైంది అని అనాలి. అనకపోయినా సమాప్తం అయిపోద్ది అని అనాలి. 7 లూకాసు వార్త 23:46. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. చనిపోబోయే ముందు ఆయన మరణ వాంగ్మూలం ఇవన్నీ రాసుకున్నాడా తండ్రి? అన్నీ రాసుకున్నాడు. ఇవన్నీ చెప్పి చనిపోతేనే తర్వాత రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళుతుంది. అదే ఇందాక హెబ్రీ పత్రికలో చదివాం 9, 16, 17. మళ్ళీ ఒకసారి అది చదువుకుందాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు చనిపోకుండా బతుకుంటే అది చెల్లదు. కాబట్టి దేవుడే మరణ శాసనాన్ని యేసుక్రీస్తు వారి చేత రాయించాడు. ఆయనే వ్రాసుకొని దాన్ని అమలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు చెల్లింది ఏంటి? ఆ మరణం చెల్లుబాటు అయ్యి ఆయన మరణం ద్వారా దేవుడు మనకి ఏ ఆస్తి అయితే ఇవ్వాలనుకున్నాడో అది అందరికీ వచ్చింది. మరణ శాసనం ఎప్పుడు రాశాడు? పేతురుపత్రికలో చదువుతాం కదా, 21 మొదటి అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన భూమి మీదకు వచ్చాడు. ఆయన జన్మించిన సందర్భం చెప్తున్నాడు. ఇది ఎప్పుడు వచ్చాడు? ఆయన వచ్చిన కాలం ఏది? ఇది కడవరి కాలం కాదు. ఆయన భూమి మీద జన్మించిన కాలం అంటే ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితమే కడవరి కాలం. అప్పుడు ఎందుకు వచ్చాడంటే మరణ శాసనాన్ని అమలుపరచడానికి వచ్చాడు. దేవుడు రాసుకున్నాడు, దాన్ని అమలుపరచడానికి వచ్చాడు. 30 సంవత్సరాలు ఆయన జీవించమన్నట్టుగా జీవించాడు. 3.5 సంవత్సరాలు స్పెషల్గా జీవించాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఎలాగైతే ఏ మాటలు చెప్పి ఎలా చనిపోవాలో అలాగే చనిపోయాడు. దానికి తగ్గ సిచ్యువేషన్స్ అన్నీ ఏర్పాటైపోయాయి. ఆయన చనిపోకపోతే మనకి రక్షణ లేదు. ఆయన మరణ శాసనం రాసుకొని ఆయన దాన్ని అమలుపరిచాడు. అమలుపరచడం ద్వారా మనకేం వచ్చిందంటే రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన మనం ఏం చేయాలి? ఇప్పుడు రక్షణ వచ్చిన మనం ఏం చేయాలి? మన మరణ శాసనాన్ని కూడా మనం రాసుకోవాలి. బాప్తీసంలోనే మనం ఏమని బాప్తీసం తీసుకున్నాం చెప్పండి? బతుకుట క్రీస్తే అన్నాం, కానీ బతుకు తెరువు కోసమే పాకులాడుతున్నాం. కానీ ఏమండి, దేవుని వాక్యం, పరిచర్య, ప్రార్థనలు, మీ ప్రవర్తన చూస్తుంటే ఆ మరణ శాసనం రాసుకున్నట్టుగా లేదు. ఎదుటోని చంపే విధంగా కొంత మన పరిస్థితి. నేను బతికితే చాలు, ఎదుటోళ్ళు ఏమైపోయినా పర్లేదు.
మన మరణ శాసనాన్ని మనం రాసుకున్నాం బాప్టిజంతోనే. ఇక్కడ నుంచి ఇప్పటిదాకా నేను బతికిన బతుకంతా వ్యర్థం. లోకంలో బతికాను, లోకాశల్లో బతికాను, అపరాధాలు పాపాలు చేసి చచ్చిన స్థితిలో నా బతుకుంది. ఈ క్షణాలు మరణిస్తే నేను నరకానికి జారిపోయేవాడిని. నా మరణ శాసనాన్ని మార్చి నన్ను మరణము నుండి తప్పించడానికి ఆయనే మరణ శాసనాన్ని రాసుకొని వచ్చి ఆ మరణ శాసనాన్ని అమలుపరిచి నన్ను బ్రతికించాడు. బ్రతికి నేను కూడా ఏం చేయాలంటే నా సహోదరుల కోసం నేను కూడా, అదే అంటాడు కదా యోహాను గారు రాసిన పత్రికలో, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం అని చెప్పి కింద ఏమంటాడో చూడండి, 3:16 మొదటి పత్రిక. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఏం చేయాలంట? ప్రాణం పెట్టాలా, అన్నం పెట్టాలా? ఏది గొప్పది చెప్పండి? అర్థమవుతుందన్న మాటలు? ప్రాణం పెట్టాలా, ఆహారం పెట్టాలా? అర్థమవుతుందా? ఏది పెట్టాలి? ప్రాణం పెట్టాలా, అన్నం పెట్టాలా? ప్రాణం పెట్టాలి. అన్నం గొప్పదా, ప్రాణం గొప్పదా? ప్రాణమే గొప్పది. ప్రాణం పెట్టాలా, బట్టలు పెట్టాలా? బట్టలు గొప్పయా, ప్రాణం గొప్పదా? ప్రాణం గొప్పది. దేవుడికి ఇచ్చే సమయం గొప్పదా, మన కోరికలు తీర్చుకోవటం గొప్పదా? దేవుడికి ఇచ్చే సమయం గొప్పది. మరి ఏది పెడుతున్నాం చెప్పాలి? ప్రాణం పెడుతున్నామా, దేవుడి ప్రాణాన్ని మళ్ళీ మళ్ళీ తెస్తున్నామా? ప్రభువుని ఒక్కసారి మనందరి కోసం సిలువ వేయబడి చంపబడ్డాడు. ఆయన డెత్ స్టేట్మెంట్ని ఆయన అమలుపరిచేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మళ్ళీ ఆయన్ని సిలువ వేస్తున్నామండి. హెబ్రీ పత్రిక 6లో అంటాడు కదా, ఒకసారి చూడండి 4వ వచనం నుండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదివితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మను అను వరం పొందుకున్న తర్వాత అందులో పాలిభాగస్తులైపోయి దేవుని దివ్యవాక్యాన్ని ఎన్నో ప్రసంగాలు విన్నారు. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించుతారు. ఎన్నోసార్లు దేవదూతల కాపుదలలో మనం ప్రమాదాల నుంచి బయటపడ్డాం. లోకంలో ఎంతోమంది వ్యాధులతో పోయారు, తెగుళ్ళతో పోయారు, భయంకరమైన యాక్సిడెంట్లో పోయారు. ఆ శక్తులు మనల్ని కాపాడినాయి. దేవుని దూతల భద్రతా వ్యవస్థ నిన్ను నన్ను కాపాడినాయి. ఇవన్నీ అనుభవించాం. ఇబ్బందుల్లో ఇరుకుల్లో సాయం చేస్తే దేవుడు కరుణిస్తే మనం మేల్కొన్నాం, మనం కాపాడబడ్డాం. ఏ కొదువు లేకుండా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో ఇరుకులు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా వీటన్నిటి నుంచి దేవుని సహాయంతో మనం కాపాడబడుతున్నాం. ఈ శక్తుల ప్రభావం కూడా అనుభవించిన తర్వాత మనం ఏమవుతున్నాం? తప్పిపోతున్నాం. తప్పిపోలేదని ఎలా చెప్పగలం? ఎన్నో విషయాల్లో ఏది పాటించట్లే, చాలా విషయాలు పాటించట్లే. ఆదివారం వస్తే చాలు, కాసేపు ఉంటే చాలు, అందులో మళ్ళీ కొంత సమయాన్ని దొంగతనం చేసిన దొంగలం అయిపోయాం కదా. పరిచర్యలకి రావట్లా, అందులో మళ్ళీ దొంగతనం. ఇచ్చే కానుకల్లో దొంగతనం, దుబ్బేస్తున్నారు. సేవకి ఉపయోగపడట్ల, కొంతమంది మాత్రమే ఉపయోగపడుతున్నారు. ఇన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ మనం తప్పిపోతున్నాం అంటే మనం మరణ వాంగ్మూలం ఏమిస్తున్నాం? నువ్వు చనిపోయే నాటికి నీ పరిస్థితి ఎలా ఉండాలి? ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ప్రభువు పరిస్థితి ఎలా ఉంది? శత్రువులను కూడా క్షమించే పరిస్థితి, ఆత్మను దేవునికి అప్పగించే పరిస్థితి. నీ ఆత్మను దేవునికి నువ్వు అప్పగించాలంటే నీ ఆత్మ ఎలా ఉండాలంటే ఈ కార్యక్రమాలన్నీ చేసి పరిశుద్ధంగా ఉండి అప్పగించాలి. అప్పగించే సమయానికి పాపంతో ఉన్నావు అనుకో. పాపం అంటే ఏంటి? మళ్ళీ పాపం అంటే దేవుడు చెప్పింది చేయకపోతే పాపం, వద్దన్నది మానేయకపోతే పాపం. వద్దన్నది మానేయకపోతే పాపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నావా లేదా? ఏదో ఒకటి చేస్తున్నావు అంటే మనం పాపంలో ఉన్నావా లేదా? మరి పాపంలో ఉన్న ఆత్మను దేవునికి ఎలా అప్పగిస్తావు? నీ మరణ డెత్ స్టేట్మెంటు ఏమనిస్తావు దేవుడికి? ప్రభువా, ఇందాక దాకా పరిశుద్ధంగా ఉన్నాను, ఇప్పుడే పాపం చేశాను,
తీసేసుకో, ఆత్మను అప్పగిస్తాడంటే తీసుకుంటాడా? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, ఆయన చెప్పినవన్నీ చేశాడు కాబట్టి తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తానంటే హ్యాపీగా తీసేసుకున్నాడు. మనకు బైబిల్లో స్టెఫెన్ గారు ఉన్నారు, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో. ఆయన్ని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉండగా రాళ్లతో వచ్చి కొట్టి చంపేశారు. చంపగానే ఆయన కూడా ఏమన్నాడు చూడండి, 54వ వచనం నుండి 7వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 54వ వచనం నుండి, వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. స్టెఫెన్ను చూసి పండ్లు కొరికారు. అయితే ఆ స్టెఫెను పరిశుద్ధాత్మతో, అంటే చనిపోయే స్థితిలో, ఏ స్థితిలో ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ఉందంట. హంసల 6 నెలలు బతికితే చాలండి పరిశుద్ధంగా. కాకిలా కలకాలం బతికి కాటికి వెళ్ళే కంటే, నరకాగ్నికి వెళ్ళే కంటే 6 నెలలు దేవుని పనిలో ఉండి చచ్చిపో. అదే అంటారు కదా లోకంలో సామెత, కాకిలా కలకాలం బతికే కంటే హంసలా 6 నెలలు బతుకు. యేసుక్రీస్తు వారి గురించి కూడా ఆయన హంస వంటి దీర్ఘాయుష్షు గలవాడు అని ఉంటుంది యెషయాలోను, దాంట్లోనూ. హంస ఎక్కువ కాలం బతకదు తెలుసా? హంస వలె దీర్ఘాయువు గలవాడు. అంటే దేవుడు హంసకు పెట్టిన ఆయుష్కాలం తక్కువ. ఆ తక్కువలో పూర్తిగా అనుభవించింది అది. యేసుక్రీస్తు వారికి ఇచ్చిన కాలం 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాలు దీర్ఘాయుష్ ఆయనకి. దీర్ఘాయుష్ అంటే 100 ఏళ్ళు లెక్కేసుకోకండి, అర్థమైందా? దీర్ఘాయుష్ 100 ఏళ్ళు కాదు. దేవుడు ఎంతైతే వ్రాసుకున్నాడో అదే దీర్ఘాయుష్. 60 ఏళ్ళు రాస్తే 60 దీర్ఘాయుష్, 20 రాస్తే 20 దీర్ఘాయుష్. నువ్వు చేసిన పనులను బట్టి నీకు దీర్ఘాయుష్ ఉంటుంది. యేసుక్రీస్తు వారికి ఇచ్చిన కాలం 33.5 దీర్ఘాయుష్ కలిగి బతికి పవిత్రంగా ఆత్మనుంచుకొని దేవుడికి అప్పగించాడు. అలాగే స్టెఫెన్ గారు నమ్ముకున్నాడు, పరిచర్య చేశాడు, అపోస్తలులకు అసిస్టెంట్గా చేశాడు. చేసిన కొంతకాలం చేసి స్వతంత్రంగా మళ్ళీ వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సువార్తలోనే రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. చనిపోతూ ఆయన పలికిన మాటలు చూడండి. 7వ అధ్యాయంలో ఉన్నాం, 54. అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూసి, మనుషుల వైపు చూడలేదు, భూమి వైపు చూడలేదు, చూపంతా ఎక్కడుంది? ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలువబడి ఉండుట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట నేను చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చచ్చిపోవటానికి ముందు 59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో ఏం చెప్పాడు? డెత్ స్టేట్మెంట్. నా ఆత్మను ఏమిటి? ఈ మాట మనం చచ్చిపోయే ముందు అనగలమా? చెప్పాలి, అనగలమా? అవతల మనల్ని హింసిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, రాళ్లతో దాడి చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్లో మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అవతల వాళ్ళు మనల్ని కొడుతున్నారు, హింసిస్తున్నారు. మనం న్యాయం చేసినందుకు, ప్రకటించినందుకు, సువార్త ప్రకటించినందుకు అవతల నుంచి మనకు నిందలు, అవమానాలు, ఇవి కాక రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఈ స్థితిలో కోపం వచ్చిద్దా వాళ్ళ మీద? చూపు దేవుని వైపు ఉంటుందా? చెప్పండి. నేను చావటానికి కారణం మీరే ప్రభా, వీళ్ళని ఊరికినే వదిలిపెట్టొద్దు, ఒక్కొక్కటి సంగతి తేల్చంటాం. పళ్ళు పటపటా కొరుకుతాం. వాళ్ళు కొరికారు, ఇక్కడ మనం కొరుకుతాం. ఎందుకంటే అంత కోపంతో మనం రగిలిపోతాం. అంత కోపం రగిలిపోకుండా సాత్వికంతో ప్రభువులాగా మనం మాట్లాడాలి. ఒక స్టెఫెన్ గారిలాగా మాట్లాడాలంటే ఏముండాలి మనకంటే? ఆత్మ నింపుదల ఉండాలి. చావంటే అందరికి భయం, కానీ ప్రభువుని నమ్మి ఆత్మ నింపుదలతో ఉన్నవారికి చావంటే అస్సలు భయం ఉండదు. త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్తాననే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎవరి మీద ద్వేషం ఉండదు, అందరినీ ప్రేమిస్తారు. ఆ ప్రేమిస్తూ ఏమన్నాడు చూడండి,
చివరి వచ్చింది, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ఇప్పుడు చచ్చిపోయే ముందు కూడా మోకరించి దేవునికి ప్రార్థన చేయాలనే నియమం చూసారా? అన్ని అవయవాలు బాగున్నా మనం మోకరించలేం కదా. రాళ్ళతో కొడుతుంటే అన్ని నొప్పులే. మరణాల్లో అతి భయంకరమైన మరణం ఏమైనా ఉంటుంటే రాళ్ళతో కొట్టి చంపటమే. ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలిందో, ఏ అవయవానికి నొప్పి వచ్చిందో తెలియదు. చాలామంది చాలా రాళ్ళు విసురుతుంటే తల దగ్గర నుంచి పాదాల వరకు ఎక్కడెక్కడో రాళ్ళు తగులుతూ ఉంటాయి. ప్రతి రాయి దెబ్బ ఒక బాధ, ప్రతి రాయి దెబ్బ ఒక బాధ. ఒకేసారి 10 రాళ్ళు తగిలితే ఎన్ని బాధలు అనుభవిస్తూ, కోపాన్ని దిగమింగుకొని అవతల మీద ప్రేమను కురిపిస్తూ, ఒక పక్క తండ్రి వైపు చూస్తూ ఈ మాట అనాలంటే ఎంత భక్తి పొంగి పొర్లితే అంటాం చెప్పండి. చచ్చే ముందు అవతల వాడి మీద పగ ఉంటే చాలామంది పగ తీర్చుకోవటానికి కూడా వాళ్ళ మీద నేరం చెయ్యకపోయినా నేరం మోపి మరి కొంతమందిని మనం చూస్తాం. నా జోలికి వచ్చావంటే నువ్వే నాకు చంపావని నేను రాసి పురుగు మందు తాగుతానంటారు. అంటే పగ ఎట్లుంటుంది వాళ్ళకి? నీ వల్లనే నేను చచ్చిపోయానని నీ పేరు రాసి నేను చచ్చిపోతాను, ఖచ్చితంగా నువ్వు అంటే నువ్వు చచ్చిపోయినా పర్లేదు, అవతలోడు మాత్రం బాగుండకూడదు. ఎంత ప్రతీకార వాంచ చూడండి. స్టెఫెన్ గారికి వాళ్ళు హాని చేస్తున్నారు, ఆయన మీద పగ తీర్చుకుంటున్నారు, రాళ్లతో కొట్టి చంపుతున్నారంటే ఆ బాధ అనుభవిస్తూ అనుభవిస్తూ ఏమాత్రం వాళ్ళ మీద కోపం లేకుండా వాళ్ళని ప్రేమించి ఏమంటున్నాడు? అతడు మోకాళ్ళుని, ప్రభువా నన్ను కొట్టే వాళ్ళ మీద ఈ పాపం మోపొద్దు. వాళ్ళు గతంలో చేసిన సంగతి నాకు అనవసరం, నా విషయంలో వీళ్ళు చేసిన పాపం మాత్రం వాళ్ళ మీద మోపొద్దు. అంటే పర్సనల్గా నా విషయంలో మాత్రం వీళ్ళని క్షమించు అంటున్నాడు. మనం ఏమంటాం? ఆ ప్రేమ రావాలంటే ప్రభువును పోలి నడుచుకోవాలనే ఆలోచన రావాలి, నాకు పరలోకం దక్కాలనే ఆశ కలగాలి. అప్పుడు మాత్రమే ఆ మాటలు మనం పలకగలమండి. బతుకున్న వాళ్ళు ఎదుటోని బెదిరించి, నేను బతుకుండి నిన్నేం చేయలేను, చచ్చైనా నిన్ను హింసలు పెడతాను, నేను సాధిస్తానంటాడు. వీడు చచ్చి సాధిస్తానంట, దయ్యమై బట్టి కాదు. నేను పోయినా పర్లేదు, నువ్వు మాత్రం సుఖపడటానికి లేదు, జైలు పాలు అవ్వాల్సిందే, చిత్రహింసల్లో అనుభవించాలి అని మనిషి యొక్క తత్వం. ఇది దైవతత్వం. మరణ వాంగ్మూలం ఎదుటోళ్ళకి ఎలా ఉండాలి? మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలండి. ఇది క్రైస్తవుడి యొక్క మరణ వాంగ్మూలం. యేసుక్రీస్తు వారు అదే చూపించాడు. మరి ఎదుటి వాళ్ళ కోసం ప్రాణం పెట్టి వాళ్ళని క్షమించమని దేవుడు చెప్తే మన మరణ వాంగ్మూలం కాదు, మనం ఇంకా బతికున్నాము. ఎంతమంది కోసం మనం చనిపోవటానికి సిద్ధపడి వాళ్ళని దీవించాలి చెప్పండి? ఎవరినన్నా దీవించామా? నీకు హాని చేసిన వాళ్ళని, నీకు కీడు చేశారు అనుకున్న వాళ్ళని ఎవరన్నా ప్రేమించావా? దేవుడికి కంప్లైంట్ చేస్తున్నావా? ఏం చేస్తున్నాం మనం? అప్పుడే సామం, తొందరగా చస్తాములు. ఎప్పుడొకప్పుడు చనిపోయే లోపు నువ్వు ఎంతమందిని క్షమిస్తావో చూడండి. బైబిల్లో భక్తులందరూ చివరి దశలో చేసినవన్నీ ఆ మరణ వాంగ్మూలాలు. పేతురు గారు ఏమన్నాడు చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును, అంటే ప్రభు ఏం చెప్పాడు ముందే పేతురు గారికి? సూచించాడంట. అంటే నువ్వు ఎక్కడ చచ్చిపోతావో, ఎప్పుడు చచ్చిపోతావో ముందే చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్తలో చూడండి ఒకసారి, చివరి అధ్యాయము. యోహాను సువార్త చివరి అధ్యాయము 21వ అధ్యాయము. నా గొర్రె పిల్లల మేపు, గొర్రెన్న కాయి, గొర్రెల మేపు అని చెప్పిన తర్వాత 18 యేసు నా గొర్రెల మేపు, నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళుతున్నావు కదా,
నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాపుతావు, వేరొకడు నీ నడుము కట్టుకొని నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అంటే ఏం చెప్పాడు? వయసులో నీ ఇష్టం వచ్చిన ఆడుకొని వెళ్ళి సువార్త ప్రకటిస్తావు, కానీ నువ్వు వృద్ధాప్యంలోకి వస్తావు. అప్పటిదాకా బతికే ఉంటావు. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఒకరిని చేయి పట్టుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, చంపేస్తాడు. నీకు ఇష్టము కాని చోటికి నిన్ను చేయి పట్టుకొని అయ్యా దారి చూపి అనగానే తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి నమ్మకంగా తీసుకెళ్ళి చంపేస్తాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే కింద చెప్తున్నాడు, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించుటూ ఈ మాట ఆయన ఈ మాట చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు సూచించాడు ఏమని? వృద్ధాప్యంలోకి వస్తావు, వృద్ధాప్యంలో నిన్ను ఎవడో పట్టుకొని తీసుకెళ్ళి నిన్ను బలిస్తాడు, నీ వల్ల దేవునికి మహిమ వచ్చింది. అంటే పేతురు గారి మరణాన్ని గురించి ముందే, ఇంకా బాప్తిసం పరిశుద్ధాత్మ రాకముందే, పెంతెకోస్తు పండుగ దినం రాకముందే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు గారి భవిష్యత్తు చెప్పాడు. ఆ సందర్భంలో ఈయన సంగతి ఏంది అని అడిగాడు యోహాను గారి గురించి పేతురు. ఆ సంగతి నీకు అనవసరం, నేను చూసుకుంటానని పక్కన పెట్టాడు. ఇక్కడ అన్నమాట సూచించింది. మళ్ళీ పేతురు గారి పత్రిక వెళ్ళిపోదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు సూచించిన ప్రకారము నా గుడారం, గుడారం అంటే దేహం, మనందరి గుడారాలే, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలనని నేను ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. అంటే నాకు టైం దగ్గర పడింది, నా గుడారాన్ని త్వరగా విడిచిపెట్టాలి. లాస్ట్లో ఏం చేయటానికి ఉన్నానంటున్నాడు? నేను గుడారంలో ఎందుకున్నానంటే ఈ గుడారాన్ని విడిచిపెట్టే టైం దగ్గర పడింది. ప్రభువు నాకు ముందే సూచించాడు. ఉన్నంతకాలం మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. చమత్కారాలు చెప్పలా, మేము చూసిందే మీకు చెప్పాము. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మోసపోతారు, జాగ్రత్త, ముందుగానే మిమ్మల్ని రేపుతున్నాను అన్నాడు. అంటే చనిపోబోతూ ఏమన్నాడు? ఆయన స్టేట్మెంట్ ఏంటి? మిమ్మల్ని రేపాలి, నిలబెట్టాలి, నేను చచ్చిపోయినా మీరు నిలబడాలి. నేను చెప్పే బోధలు అయ్యే, నేనున్నా లేకపోయినా మీరు నిలబడాలని చెప్తున్నా. ఈరోజే నా డెత్ స్టేట్మెంట్ అయితే అప్పుడు చెప్పుకుంటారు సంతాప సభలో. ఆయన చెప్పాడు ముందే, మనమే ఏం లేదు కదా. ఆయన ఎంత మంచోడు, వీరుడు. ఇప్పుడు కొనుక్కున్న చనుక్కున్నవాడు కూడా ఆ సభలో ఏం చెబుతారు? పొగుడుతారా, తిడతారా? చెప్పండి. ఎప్పుడు తిడతాడండి, ఎప్పుడు మెచ్చుకోలేదండి అన్నవాళ్ళు కూడా ఆ సభకు వచ్చి ఏం చెబుతారు? రౌడీ చనిపోయినా ఆ సభలోకి వెళ్ళి ఏం చెబుతారు? ఆయన తాకపోతే ఏమనేవాడు కదా, తాగితేనే కథ. మామూలుగా అయితే ఏమనడండి, తాగితే మాత్రం కసకస పొడి చేస్తాడండి. ఈ చండాలుడి గురించి కూడా ఏం చెప్తారు? సంతాప సభలో గొప్పగానే చెబుతారు కదా. పేతురు గారిని ఎంతమంది తిట్టుకున్నారు. చచ్చే ముందు, బాబు మిమ్మల్ని రేపటానికి నేను ఇంకా గుడారంలో ఉన్నాను. ఇదే మాట పౌలు గారు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఫిలిప్పీ పత్రికలో. అది కూడా చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 నుంచి చూద్దాం. మొదటి అధ్యాయం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చస్తే నాకు మంచిది. అయినను నేను శరీరముతో జీవించుటయే నేను నాకున్న పనికి ఫలసాధనమైన ఎడ్ల నేనేమి కోరుకొందును? ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య, దేని మధ్య? సద్దామా బతుకుదామా. ఈ రెండిటి మధ్య చావా బతుక, చావో రేవో అంటాం కదా.
ఈ రెండింటి మధ్య నేను ఇరుకుపడినాను, తొందరగా చచ్చిపోవాలనుకుంటున్నాను. కానీ నేను చనిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశ ఉన్నది. కానీ అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి నాకు మరీ అవసరమైంది. అంటే త్వరగా శరీరాన్ని విడిచిపెట్టాలి, అది నాకు ఆశ. నిలబడింది ఎందుకు? పేతురు గారు ఎలా అన్నాడు? మిమ్మల్ని రేపుట న్యాయం అని ఎలా అన్నాడు? మిమ్మల్ని బట్టి మరి అది అవసరమై ఉన్నది అంటున్నాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, ముగిస్తాను 6వ వచనం నుండి. నేనిప్పుడే ఎలాగంట? పానార్పణం అంటే చెప్పండి. ప్రాణార్పణం లేదు, రావడం లేదు అక్కడ. పానార్పణం అంటే, పానం అంటే నీరు, పానార్పణం అంటే చెప్పండి. నీళ్ళు పోస్తానైనా. పానార్పణం అంటే నీళ్లు అర్పించాం అనుకోండి, నీళ్లు అర్పించాం, ఏదన్నా జార్లో ఉంది, నీళ్లు అర్పించాం, మిగులుతాయా? నీళ్ళు అలా పోస్తే వంచితే మిగులుతాయా? ఏం మిగలు, మొత్తం పడిపోతాయి. నీళ్లు అర్పిస్తే మొత్తం పడిపోతాయి, ఏం మిగలు. పౌలు గారు సర్వాన్ని అర్పిస్తున్నాను, పానార్పణముగా పోయబడుచున్నాను అంటే నా సర్వాన్ని దేవుడి కోసం పోసేసాను, ఇంకేమీ లేదు. అంటే పోతున్నాను, అన్నీ ఇచ్చేసా దేవుడికి, ఇంక వెళ్ళిపోతున్నాను అని అర్థం. నా ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఈయన డెత్ స్టేట్మెంట్ ఏంటి? నేను మొత్తం సమర్పించి వెళ్ళిపోతున్నా. నేను బతుకున్నది మీకు సేవ చేయటానికి, పోతే నాకు హ్యాపీ, పోయి నేను జీవ కిరీటాన్ని పొందుకుంటా. నాకేనా మీకు కూడా అంటున్నాడా? మనకేమి నేర్పించాడు ఇక్కడ పౌలు గారు? నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ. అంటే ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? పానార్పణముగా పోయబట్టడానికి ఉండాలి. అంటే అంత అర్పించాలా? కొంచెం కొంచెం అర్పించాలా? స్పూన్తో. మనం స్పూన్తో అర్పిస్తున్నాం, జగ్గుతో కూడా కాదు. దేవుడికి మనం ఇచ్చేది, మనకున్న శక్తి ఎంత మనం ఇచ్చేది ఎంత, మనకున్న సమయం ఎంత మనం దేవుడికి ఇచ్చేది ఎంత, నీకున్న ఆదాయం ఎంత నువ్వు దేవుడి పనికి ఇచ్చేది ఎంత. గిల్లి ఎత్తనం పానార్పణంగా పోయబట్టల గట్టిగా అంత ఇసిరేస్తున్నాం దేవుడికి. ఇస్తాడా పరలోకం? ఇదాన్ని డెత్ స్టేట్మెంటు, ఇదాన్ని మరణ వాంగ్మూలం. చచ్చే వాళ్ళకి ఆశ ఉండకూడదు లోకం మీద. చనిపోయేవాడికి లోకం మీద ఆశ ఉంటే ఏముంటుంది? ఆశ అయితే ఉంటుంది, కానీ ఏమి తీసుకెళ్ళం. అది లోకస్తుడు కాబట్టి లోకం మీద ఆశ ఉంటుంది. బతకాలి, బావుకు తినాలి అనుకుంటాడు. అన్నీ వదిలేసాము సర్వసంగ పరిత్యాగులుగా. నా పౌరస్థితి ఇక్కడ లేదు, నా పౌరస్థితి పరలోకంలో ఉంది. నేను ఇక్కడ చేస్తే అక్కడ కన్ను తెరవాలనే ఆలోచనతో లోకాన్ని విసర్జించి, లోకంతో స్నేహం చేయకుండా లోకంతో కటీఫ్ చేసుకున్న మనము దేవుడు పరలోకం అనే ఆలోచనతో బ్రతుకుతున్న మనం ఇంకా ప్రాణం మీద, శరీరం మీద, కోరికల మీద, ఈ బంధువర్గాల మీద, వీటన్నిటి మీద మమకారాలు ఉన్నాయి అనుకోండి, నువ్వు ఎలా పోయబడతావు? పానార్పణంగా. ప్రాణార్పణం కాదు, క్రీములా కూడా పోయబడవు. ఘన పదార్థంలాగా గట్టిగా రావుటిదేలు ఉంటావు. ఘన పదార్థాన్ని బోర్లిస్తే మొత్తం పడిద్దా? బంకగా ఉన్న పదార్థాన్ని బోర్లిస్తే మీకు అర్థమవుతుంది. జిగురు ఉంది, ఇంత దేశాలు ఇలా బోర్లించావు, ఎలా పడిద్ది? ఒకేసారి పడిద్దా? కొంచెం మెల్లిగా పడిద్దా? మీకు అర్థమవుతుందా నా భాష? కొంచెం మెల్లిగా పడిద్ది. బంకున్న ఘన పదార్థం బోర్లిస్తే అస్సలు పడదు. ఇలా కొట్టాలి.
ఎంత కొట్టినా కొంచెం కొంచెం అలా రాలుతూ ఉంటుంది, గట్టిపడిపోతుంది. మనం అలా గట్టిపడిపోయామనుకోండి, లోకంలో ఫిక్స్ అయిపోయామనుకోండి, మనం పానార్పణంగా పోయబడే పరిస్థితి లేదు. ఇప్పుడు డెత్ స్టేట్మెంట్ మనం ఏం చెబుతాం? నేను పోయబడ్డాను, మీరు కూడా పోయబడండి, మీ కొరకు జీవకిరీటం ఉంచబడిన జీవకిరీటాన్ని, ఆయన ఇచ్చే ఆస్తిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆయన ఏం చేశాడో నువ్వు కూడా అదే చేయాలి. ఆయన మరణశాసనాన్ని వ్రాయించుకున్నాడు, దేవుడి చేత మరణశాసనాన్ని అమలుపరిచాడు. వెళుతూ వెళుతూ ఆయన మరణ వాంగ్మూలాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. క్షమించే వాళ్ళని క్షమించాడు, ఆత్మను దేవునికి అప్పగించాడు, బాధ్యతలు ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించాడు, ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చాడు. అన్నీ దేవుడు ఏదైతే రాసుకున్నాడో అన్నీ ఫుల్ఫిల్ చేసేసాడు. అన్నీ చేసి హ్యాపీగా నా ఆత్మను అప్పగిస్తున్నాడు. అదే కోవలో స్టెఫెన్ గారు, అదే కోవలో పేతురు గారు, అదే కోవలో అపోస్తలులు, అందులో పౌలు గారు. ఇప్పుడు ఆయన వెళుతూ ఏం చెప్పాడు? మనకు కూడా, నాకు మాత్రమే కాదు మీకు కూడా ఆయన ప్రత్యక్షతను, దేవుడు నాకు కనపడాలి, దేవుడి దగ్గర నేను ఉండాలి అనే ఆశ కలిగిన వారందరికీ అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? చనిపోయే లోపు ఏం చేయాలి? పానార్పణముగా పోయబడాలి. ఆ మరణ వాంగ్మూలాన్ని ప్రభువులాగా, ఒక స్టెఫెన్ లాగా, ఒక పౌలు గారిలాగా, ఒక పేతురు గారిలాగా, భక్తులాగా మనం కూడా ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడే మనం నిత్య జీవంలో పొందుతాము. ఇప్పుడు మన మరణ వాంగ్మూలం ఎలా ఉందో, ఎలా ఉండాలో మనకు అర్థమైంది. అలా ఉంటారా? లేదు, అదంతే, మనం ఇంతే అనుకొని ఈజీగా కొట్టేసి వెళ్ళిపోతారు. మార్పు రావాలి. ఏదన్నా విన్నామంటే మార్పు లేకుండా విన్నామా, వచ్చామా, వెళ్ళామా అంటే ప్రయోజనం ఉండదు. వింటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని మా కోసం నిర్ణయించి కడవరి దినాల్లో ఆయన్ని భూమి మీదకు పంపించి మీరు నిర్ణయించిన ప్రకారం ఆయన బ్రతికే విధంగా ఆయనకి శరీరాన్ని ఇచ్చారు. ఆ శరీరాన్ని తన కోసం కాకుండా మానవులందరి కోసం ఆయన సమర్పించాడు. మీరు ఎలా మరణించాలని మీరు రాసుకున్నారో అలాగే మరణించి, ఆ మరణించే సమయంలో ఆయన మాట్లాడవలసిన మాటలు కూడా మీ గ్రంథంలో వ్రాసుకున్న ప్రకారంగా ఆయన మాట్లాడి తన బాధ్యతను పూర్తిగా నిర్వహించి మీ వలన తిరిగి లేపబడి మీ కుడిపార్శ్వమున ఆసీనుడై మా కొరకు ఇంకా ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూనే ఉన్న మా ప్రభువారిని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, భూమి మీద యేసు క్రీస్తుని అంగీకరించిన మేమంతా క్రీస్తును పోలి నడుచుకోవాలని, అనేక మంది భక్తుల గురించి ఆయన వాళ్ళు మరణ సమయంలో మరణాన్ని ఆస్వాదిస్తూ, మరణంలో ఏం మాట్లాడాలో అవి మాట్లాడుతూ, ఇతరులకు మేలుకలంగా, ఇతరులకు రేపటానికి పేతురు గారు, బతికున్న వాళ్ళకి స్వార్థను ప్రకటించడానికే నేను ఈ శరీరంలో ఉన్నానని పౌలు గారు, పానార్పణముగా పోయబడాలని అదే పౌలు గారు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. ఒక స్టెఫెన్ గారు ఆత్మతో నింపబడిన ఆయన మరణ సమయంలో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వారిని క్షమించు అని పలికిన మాట, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మేము మరణించేలోపు ఇవన్నీ చేసి మా మరణ వాంగ్మూలాన్ని వారిలాగా మేము తీర్చిదిద్దుకునే ఆలోచనలు మాకు రేకెత్తించమని కోరుకుంటూ, ఇప్పటి వరకు విన్న మీ పిల్లలు వాటిని ఆచరించడానికి ప్రయత్నించే ఆశ, ఆలోచన వారికి కలిగించమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వాళ్ళు ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చండి. సురక్షితంగా వారిని వారి గృహాలకు చేర్చండి. రేపు డీడీ పాలెంలో జరగబోతున్న సువార్త సభను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆ ప్రాంత ప్రజలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు నా నోట ఉంచి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, రావాల్సిన సహకారులను రేపమని కోరుకుంటూ, ఎల్లుండి జంగా మహేంద్ర వారి కుటుంబంలో జరగబోయే ఆ కూడికను కూడా చక్కగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చే విధంగా బోధించే సామర్థ్యాన్ని, ప్రవర్తించే విధానాన్ని మా అందరికీ నేర్పించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక.
ఆమెన్.